ఎర్ర తోలు కప్పుకున్నాడు, సాఫ్ట్గా ఉంటాడు అనుకున్నారా? మాస్ ఓరమాస్ ఘాట్ జిల్లా విధ్వంసం రఫ రఫ స్పెషల్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంటాయి. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే 6 కోట్ల టికెట్స్ ప్రపంచవ్యాప్తంగా సేల్డ్ అవుట్ చేసింది పుష్పరాజ్. వండర్ఫుల్ రికార్డ్, చరిత్ర తిరగరాసింది. 6 కోట్ల టికెట్ సేల్డ్ అవుట్ అంటే సాధారణ విషయం కాదు. ఇక సెకండ్ అప్డేట్ ఏంటంటే బుక్ మై షో 20 మిలియన్ టికెట్ సేల్డ్ అవుట్ చేసింది. నెంబర్ 1 రికార్డ్ ట్రెండ్ అవుతుంది. థర్డ్ అప్డేట్ ఏంటంటే ఇండియా నెట్ 1250 కోట్లు దాటింది. ఫోర్త్ అప్డేట్ అంటే 1850 కోట్లు రన్నింగ్ లో ఉంది. ఫిఫ్త్ అప్డేట్ ఏంటంటే 800 దాటింది హిందీ బెల్ట్ లో. ఇక సిక్స్త్ అప్డేట్ ఏంటంటే మైత్రి మూవీ వారికి స్పెషల్ థ్యాంక్ చెప్పారు. ఎవరనుకుంటున్నారా? ఎస్ రాజ్ ఫిల్మ్స్ వారు. అంతేకాదు అమీర్ ఖాన్ గారు, బాలీవుడ్ భాష అమీర్ ఖాన్ గారు స్పెషల్ థ్యాంక్ చెప్పారు అల్లు అర్జున్ గారికి, మైత్రి మూవీ వారికి. అలాగే మైత్రి మూవీ వాళ్ళు కూడా స్పెషల్ థ్యాంక్ చెప్పారు అమీర్ ఖాన్ గారికి, ఎస్ రాజ్ ఫిల్మ్ గారికి. అల్లు అర్జున్ గారు అయితే ఆయన ట్విట్టర్ లో స్పెషల్ ట్వీట్ చేశారు. నా రికార్డు ఏముంది సార్, మీ యశరాజ్ ఫిలిమ్స్ వచ్చిందంటే నా రికార్డులు ఏమి నిలబడతాయని చిన్నగా సెటర్ వేసినట్టే వేశారు. అదిరిపోతుంది ఆ ట్వీట్ చూస్తే. నేను స్క్రీన్ షాట్ వేస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఇక స్పెషల్ అప్డేట్ ఏంటంటే బాలీవుడ్ బడా క్రిటిక్స్ రివ్యూ చేసాడు ఒక ఆయన. మీకు స్క్రీన్ షాట్ వేస్తాను, మీరు చూడండి. ఆ రివ్యూలో ఏముందా అని పరిశీలన చేస్తే డంగల్ రికార్డు 400 కోట్లు కూడా దాటలేదు బాలీవుడ్లో. ఓవరాల్ చూసుకుంటే 700 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 400 కోట్లు కేవలం పుష్పరాజ్ 2 రోజుల్లోనే దాన్ని క్రాస్ చేశాడు. ఓవరాల్ 700 కోట్లు 4 రోజుల్లో క్రాస్ చేశాడు. డంగల్ రికార్డ్ ఏమీ లేదు. ఈ జనరేషనే కాదు, నెక్స్ట్ జనరేషన్ లో కూడా పుష్పరాజును కొట్టే అవకాశమే లేదు. బాలీవుడ్ అంతా కలుపుకుని వచ్చినా సరే పుష్పరాజుని కన్నెత్తి కూడా చూడలేరు. 3-2 విధ్వంసం చేసింది. ఇందులోని హైయెస్ట్ గ్రాస్ ఏంటంటే 627 కోట్లు. అంతమించి కూడా రూపాయి రాదనుకున్నారు. కానీ పుష్పరాజు ఒక ప్రపంచం సృష్టించేసింది హిందీలోని. హిందీలో పుష్పరాజును ఓన్ చేసుకున్నారు, గుండెల్లో గుడి కట్టేసుకున్నారు, పూజించేస్తున్నారు. ఒకే పార్ట్ కాదు, పార్ట్ 3 వచ్చిన, పార్ట్ 4 వచ్చిన, పార్ట్ 5 వచ్చిన చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా పుష్పరాజు ఆర్గానిక్ గానే రన్ అవుతుంది. అంటే 5 కోట్లకి ఇంకా తగ్గలేదు. ఒకవేళ 5 కోట్ల కన్నా తగ్గి 1 కోటికి వచ్చిందనుకో, 1+1 ఆఫర్ పెడితే పడిపోతారు తండోపతండాలుగా పుష్పరాజు మీద. అప్పుడు కూడా రన్ కొనసాగుతూనే ఉంటది. అంటే పుష్పరాజు లాంగ్ రన్ కొనసాగుతూనే ఉంటది. ఇక కలెక్షన్ రిపోర్ట్ చూసుకుని కాల్కులేట్ చేసుకుంటే బాలీవుడ్ రిపోర్ట్ రేపు రిలీజ్ అవబోయే పోస్టులు 807 కోట్లు పోస్టులు రావచ్చు బాలీవుడ్ సైడ్ నుంచి. ఇక వరల్డ్ వైడ్ చూసుకుంటే 1821 1827 కోట్లు రావచ్చు పోస్టులు. మరి ఇది ఇక్కడికి నా రివ్యూ నచ్చినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. బాయ్.